హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వంట గుంట పొంగనాలు దోసపిండితోని. రోజు దోశలు బోర్గా ఫీల్ అవుతాం కదా, ఈరోజు గుంట పొంగనాలు ట్రై చేయండి. సాయంత్రం స్నాక్స్గా ఇవి చాలా బాగుంటాయి. పిల్లలకి అప్పుడప్పుడు మార్చి చేసి కమ్మగా ఉంటాయి. కావాల్సిన పదార్థాలు: దోసపిండి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం గట్టిగా తీసుకుంటే బాగుంటుంది పొంగనాలు రావటానికి. ఉల్లి తరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. మీరు పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కోకుండా కొంచెం మిక్సీ వేసుకున్నా కూడా బాగుంటుంది, పిల్లలకి పంటి కింద పడకుండా. మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా పచ్చిమిరపకాయలు వేసా. కొంచెం క్యారెట్, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, ఇది కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్ కోసం జీలకర్ర, ఇది నెయ్యి అండి, సాల్ట్. దోసపిండిలో ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసేది. తర్వాత క్యారెట్ తురుము, తర్వాత పచ్చిశనగపప్పు. ఇది ముందే గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను మెత్తగా ఉంటాయని. కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు పసుపు, ఉప్పు తగినంత మీరు చూసుకొని వేసుకోండి. నేను కొంచెం వేసుకున్నాను. వీటిని ఇలా బాగా అన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకొని తర్వాత అన్నీ కలిసాయో లేదో చూసుకోండి. ఇలా కలిపేసా. స్టవ్ ముట్టించుకొని గుంట పొంగనాలు వేసే పెన్నం అండి ఇది, నాన్ స్టిక్ బాండి. ఇది కొంచెం 1 స్పూను నెయ్యి వేసా. మీరు నూనె అయితే నూనె వేసుకోండి, లేదంటే కమ్మగా ఉంటాయి అనుకుంటే నెయ్యే వేసుకోండి. ఎక్కువ పట్టదు, నాన్ స్టిక్ బాండి కదా, కొంచెమే వేసా. పెన్నం కాలిన తర్వాత స్పూన్తో ఇలా ఒక్కొక్కటి చిన్న చిన్నవిగా అలా వేసుకుంటే చక్కగా ఉంటాయి. పిల్లలకి 4 గంటలప్పుడు స్నాక్స్గా బాగుంటాయి. రోజు దోశ బోర్ లేకుండా ఒకరోజు ఇలాగా, ఒకరోజు ఇంకోలాగా మార్చుకుంటూ ఉండొచ్చు దోసపిండిని. దీంట్లో కావాలంటే 1 స్పూన్ ఓట్స్ వేసుకున్నా కూడా పిల్లలకు మంచిది. వేసా కదా, ఇంకేం అవసరం లేదండి. 1 నిమిషం మూత పెడితే అవి ఆవిరికి ఉడుకుతాయి. ఇప్పుడు ఇది ఇలా 3 నిమిషాలు ఉంచానండి. నాన్ స్టిక్ పెన్నంలో నుంచి ఈ స్టిక్ ఇస్తారు, నాన్ స్టిక్ పెన్నం. లేదంటే చిన్న స్పూను లేదా అట్లా కాడ తిప్పైనా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే అడుగున్న కాలుతాయి, మళ్ళీ ఇటు పై వైపు కూడా కాలటానికి. అలా స్మూత్గా పిండి అంతా పోకుండా తిప్పుకోవాలి. కొంచెం ఇప్పుడు లైట్గా నూనె వేసుకుంటే, నూనె కానీ నెయ్యి కానీ అడుగున కూడా కాలుతాయి. ఇంత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యితోనే సరిపోయింది. ఇవి అడుగున కూడా కాలాయి. కాలకపోతే చూస్తూ అలా మంట మార్చుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు అది అలాగా కాలే ప్లేట్లోకి తీసుకోవటం. చిన్నగా గుచ్చితే విచ్చిపోకుండా వస్తాయి. చూసారు కదా, గుంట పొంగనాలు 5 నిమిషాల్లో రెడీ అయిపోయాయి. కొంచెం దీంట్లోకి ఉల్లికారం వేసుకున్నాను, చట్నీ. మీకు ఎలా కావాలంటే అలా టేస్ట్ చేయొచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. 5 నిమిషాల్లోనే అయిపోతుంది. దీనికి కావాల్సిన దోసపిండి రెడీలో ఉంటే 5 నిమిషాలు పిల్లలు ఎప్పుడు అడిగినా పెట్టచ్చు. పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మార్చుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది.